టీబీజెడ్ త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరీ లిమిటెడ్ వచ్చేసి 1864లో స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 160 ఇయర్స్ హిస్టరీ అనేది ఉందన్నమాట ఈ జ్యువెలరీ బ్రాండ్కి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యువెలరీ రీటైల్లో టీబీజెడ్ ఇండియాలో ఒక స్ట్రాంగ్ రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేసుకుంది. సో టీబీజెడ్ ద ఒరిజినల్ అనే ట్యాగ్ లైన్కి మెయిన్ రీజన్ అంటే ఇది అనమాట. సో టీబీజెడ్ మెయిన్లీ రీటైల్ జ్యువెలరీ బిజినెస్ అనేది చేస్తుందన్నమాట. లైక్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, బ్రైడల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, డైలీ వేర్ అండ్ ప్రీమియం డిజైన్స్ ఇలాంటివి. సో టీబీజెడ్ స్టోర్స్ మోస్ట్లీ మెట్రో సిటీస్ అండ్ మేజర్ అర్బన్ సెంటర్స్లో ఉంటాయి. టార్గెట్ కస్టమర్స్ వచ్చేసి వీళ్ళకి ఫ్యామిలీ బయర్స్, వెడ్డింగ్ బయర్స్, లాంగ్ టర్మ్ ట్రస్ట్ బేస్డ్ జ్యువెలరీ కస్టమర్స్ అనమాట. సో బ్రాండ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే జ్యువెలరీ బిజినెస్లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టీబీజెడ్కి ప్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ, హాల్ మార్కింగ్ మీద స్ట్రాంగ్ ఇమేజ్ అనేది ఉంది. సో జనరేషన్స్ నుండి సేమ్ ఫ్యామిలీ టీబీజెడ్ స్టోర్స్ నుంచి గోల్డ్ కొనుక్కుంటున్నారు అంటే బ్రాండ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. ఇండియాలో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రీటైల్ చాలా స్లోగా అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. సో ఈ ట్రాన్సిషన్లో టీబీజెడ్ లాంటి ఓల్డ్ బ్రాండ్స్కి అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట.